ఎలా సేవ్ చేసుకోవాలో ఒక సలహా ఇస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఆదికాండము 41 అధ్యాయము 34 వచనం చదువుతాం. ఫరో అట్లు చేసి ఈ దేశము పైన అధిపతులు నియమించి సమృద్ధిగా పంట పండు 7 సంవత్సరంలో ఐగుప్తు దేశమంతటను 5వ భాగం తీసుకురావలెను. రాబో ఈ మంచి సంవత్సరం దొరుకు ఆహారం అంతయు సమకూర్చి ఆ ధాన్యము ఫరో చేతి కింద అప్పగించి ఆయా పట్టణంలో ఆహారముకు భద్రము చెయ్యవలెను. కరువు చేత ఈ దేశం నశించిపోకుండా ఆహారం ఐగుప్తు దేశంలో రాబో కరువు సంవత్సరంలో 7టికి ఈ దేశమందు సంగ్రహముగా ఉండవలనని ఫరోతో చెప్పాను. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఫరోకి యోసేపు ఏం చేస్తున్నాడంటే ఒక సలహా ఇస్తున్నాడు. ఎలా సేవ్ చేసుకోవాలో ఒక సలహా ఇస్తున్నాడు. దేవుడు నిన్ను దీవించినట్లయితే నీకంటూ ఒక స్థిరమైన ఎవ్రీ మంత్ బేసిస్ స్థిరమైన ఆదాయం కలుగు చేస్తుంటే దేవుడు నీకు కూడా ఒక సలహా ఇస్తున్నాడు. యు సేవ్. దాంట్లో కొంత మట్టుకు నీకు సంవత్సరములు అంటే దేవుడు సమృద్ధిగా ఇచ్చిన సంవత్సరంలో నువ్వు సేవ్ చేసుకోవాలి. ఎంత సేవ్ చేసుకోవాలంటే ఇక్కడ 5వ వంతు అండి, 1/5 అంటే 20% నువ్వు సేవ్ చేసుకోవాలి అని దేవుడు ఈ ఉదయము నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే అన్ప్రిడిక్టెడ్ సీజన్ రాబోతుంది. నీకు తెలియకుండానే కరువు అనే సీజన్ రావచ్చేమో. సో ఏదైతే ఇప్పుడు దేవుడు మాట విని నువ్వు సేవ్ చేసుకుంటున్నావో, దాచి భద్రం చేసుకుంటున్నావో అది నీ అన్నోన్ ఫ్యూచర్కి ఉపయోగపడుతుంది. సో డిసిప్లైన్ యువర్ ఫైనాన్సెస్ టుడే అండ్ ఇట్ విల్ సేవ్ యూ టుమారో. నీ ఫైనాన్సెస్ ఈరోజు నువ్వు డిసిప్లైన్ చేసుకోగలిగితే అది రేపు నీకు భద్రంగా మారుతుంది. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.